జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణంలోని ఓ టూరిస్టు రిసార్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 3 మృతి చెందగా 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక కాల్పులకు పాల్పడి ఉగ్రవాదుల కోసం పోలీసులతో కలిసి భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుస్తున్నాం. లివిల్ చెప్పండి, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించిన అప్డేట్స్. జమ్మూ కాశ్మీర్ లో మరొకసారి కాల్పుల మోత మోగింది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడికి అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పట్టణంలోని ఒక టూరిస్ట్ రిసార్ట్ పై ఉగ్రదాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇప్పటికే 3 మృతి చెందినట్టు కూడా సమాచారం అంటుంది. దాదాపు 12 మంది పైగా పర్యాటకులు గాయపడ్డట్టు సమాచారం అంటుంది. ఈ సమాచారం అందిన మేరకు ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఇప్పటికే పోలీసు బలగాలు భద్రతా చర్యలు చేపట్టారు. బలగాల గాలింపు మొదలైంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో గత కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో కూడా ఈ కాల్పులు అనేది జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇవాళ మొదటిసారిగా ఈ టూరిస్ట్ స్పాట్ల పైన జరగడం విచారకరం అని చెప్పేసి కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించి కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే కాల్పులకు పాల్పడ్డారో వారు ఎవరైనా కొంత తెలుసుకోవడానికి కొంత కష్టంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఆర్మీతో పాటు జమ్మూ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి సకీనా మసూద్ మాట్లాడుతూ ఇతర పర్యాటకుల వల్ల మా ప్రజలకు ఆదాయం ఉపాధి లభిస్తుంది, అలాంటి వారికి దాడులు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ పర్యాటకులను మభ్యపెట్టి తిరిగి రావడానికి ఈ విధంగా ఉగ్రవాదులు ఈ విధంగా చేస్తున్నారనే అనుమానాలు కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ జమ్మూలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ముమ్మరంగా ఆర్మీ జవాన్స్ కావచ్చు, అక్కడ లోకల్ పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది ఉగ్రవాదకు సంబంధించిన ఏ సమస్యకు సంబంధించిన నిర్ణయాలపైన కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. ఏదేమైనప్పటికీ ఉగ్రదాడికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పర్యాటకులు అక్కడికి వచ్చి జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా పర్యాటకం పైన ఆధారపడి ఉంటుంది. అలాంటి పర్యాటకుల పైన దాడి జరిగితే ఏ విధంగానే ఆ ఆందోళన మాత్రం ఇప్పటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ అధికారులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ దాడికి సంబంధించి ఎవరున్నా వదిలేది లేదని చెప్పేసి ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రదాడికి సంబంధించి దాదాపు ఈ గాయపడిన వారంతా కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పహల్గామ్ లోని బైరనస్ లోయలో ఎగువ గడ్డ మైదానంలో ఈ కాల్పులు చోటు చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. వారంతా కూడా కాలినడుతున్న యుగాలపై మాత్రమే చిక్కుకోవచ్చని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉగ్రవాదులు టూరిజం టార్గెట్ పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. అడవులు, సరస్సులు, విశాలమైన గడ్డి మైదానాలకు పహల్గామ్ ప్రసిద్ధి. వేసవికాలం కావడంతో ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడ వస్తారనే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పర్యాటకులను ఈ విధంగా చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఆర్మీ జవాన్లు సైతం దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష చేయడంతో పాటు అక్కడ ఎప్పటికప్పుడు సమీక్ష అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఉగ్రవాద సమస్య అయినా ఖచ్చితంగా పట్టుకుంటాం, వారిపై చర్యలు కఠినంగానే ఉంటాయి. గతంలో ఏ విధంగా అయితే చేశారు అదేవిధంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పర్యాటకులకు భద్రత కల్పించడంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా మరింత భద్రత పెంచామని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.